హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేనత్త చేతి వంట. హాయ్, ఇవాళ మన ఛానల్లో ఏసలగుళ్ళు మసాలా పెట్టి తయారు చేస్తాను. అయితే వేరుశనగుళ్ళు మసాలా పెట్టి వేరుశనగుళ్ళు చేస్తున్నావా? మసాలా పెట్టి వేసలగుళ్ళు చేస్తాను. కారంగా బాగుంటాయి టేస్ట్. అంటే ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా. స్నాక్స్ పిల్లలకైతే తయారు చేసి పెట్టిలేగా. ఓకే, సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఓకే అత్త. సరే, ఓకే ప్రాసెస్లోకి వెళ్దామా? సరే ఓకే. సరే, మనకు కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఓకే అత్త. ఏడ్చలగుళ్ళు ఉడకబెట్టిన ఏడ్చలగుళ్ళు ఇవి. నేను నానబెట్టుకున్నాను 3 గంటలు. నానబెట్టి ఉడకబెట్టాను గుళ్ళు. దాంట్లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, సాల్టు, కొంచెం కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మకాయ, 2 స్పూన్లు ఆయిల్ పడుతుంది మనకి. ఓకే అత్త, తయారు చేద్దాం. ఓకే అత్త. కొంచెం ఆయిల్ వేసించండి. ఓకే అత్త. ఇప్పుడు గుళ్ళు వేస్తున్నాను. ఫస్ట్ గుళ్ళు ఫ్రై చేసుకోవాలక్క. కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎందుకని? బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని గుళ్ళు కొంచెం వేస్తున్నాను. ఓకే అత్త. అలా అయితే ఆల్రెడీ మనం ఉడకబెట్టేసాము, అందుకని ఎందుకు అలా ఫ్రై చేస్తున్నావు అని అడుగుతున్నాను. మనం మసాలా వేసుకుంటాం కదా దాని మసాలా వేసి గుళ్ళకి కొంచెం ఫ్రై చేసుకుంటే గుళ్ళు టేస్ట్ బాగా పెరుగుతుందని. అలానే ఎక్కువ ఫ్రై చేసుకోకూడదా? కొంచెం లైట్గా ఇలా కొంచెం వాటర్, దాంట్లోనే వాటర్ ఇగిపోయే వరకు. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఓకే అత్త. ఇలాగే వాటర్ అంతా అయిపోవాలంటే అయితే ఒక 2 minutes ఫ్రై చేస్తే అంతే చాలు. అర్థం కాదని ఒక 2 minutes ఫ్రై చేస్తున్నా అని చెప్పేస్తే అర్థం అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఓకే అత్త. కొంచెం వేస్తాను. ఇది స్మెల్ తగ్గేంత వరకు ఆ మసాలా స్మెల్ పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మసాలా కాబట్టి మసాలా గుండు కదా, మామూలు వెల్లుల్లి ఉంటే ఇంకో రకంగా చేసుకుంటారు. మసాలా గుండు తయారు చేస్తాం కాబట్టి మసాలా వేస్తాం. ఓకే అత్త. చిన్న ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ గుళ్ళో కొంచెం వేసుకున్నాను, ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకుంటున్నాను. సరే అత్త. కొంచెం కారం వేస్తున్నాను. సరే అత్త. గరం మసాలా మన ఇంట్లో తయారు చేసిన మసాలా ఇది బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకున్నా. సరే అత్త. చిన్ని అయిపోయింది. ఓకే అత్త. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు వేసుకుంటాను. ఓకే అత్త. అంటే స్టవ్ కట్టాక వేసుకోవాలి మనం. కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకే అత్త. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుతాను. సగం వద్ద వేసుకున్నాను నేను. ఉప్పు పెట్టి వేసుకోవచ్చు. ఓకే అత్త. తయారైపోయింది చూడు. ఓకే అత్త. చిన్న మసాలా ఏడ్చలగుళ్ళు తయారు చేశాను. టేస్ట్ చూసిద్దాం. ఓకే అత్త. ఎలా ఉన్నాయి? బాగుంది అత్త. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇది తక్కువ టైంలో సింపుల్గా అయిపోయేది ఐటమ్. ఈజీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, కానీ హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే అత్త. ఏడ్చలగుళ్ళు తినడం వల్ల బ్లడ్ అది పడుతుంది, అన్నిట్లో కూడా మంచిది కదా. సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగా చేస్తుంది మా అత్త. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. మసాలా వేరుశనగుళ్ళు. అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసిన ఐటమ్ నచ్చుంటుందని మీకు లైక్ చేయండి.